ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేయబోతున్నాం. సాధారణంగా స్టీల్ లేదా ఉప్పు అనగానే మనకు గుర్తొచ్చేది అత్యంత దృఢమైన భవనాలు లేదా భారీ వంతెనలు కదా? అవును, పెద్ద పెద్ద యంత్రాలు కూడా. కరెక్ట్. అయితే ఈ స్టీల్ అంత గట్టిగా ఎలా మారుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. ఫ్యాక్టరీల నుంచి బయటకు వచ్చేటప్పుడు ఉండే ఒక సాధారణ ఇనుప ముక్క విపరీతమైన ఒత్తిడిని తట్టుకునేంత కఠినంగా అంటే ఎలా తయారవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఈ ప్రశ్నల వెనక ఉన్న అసలు రహస్యాన్ని ఈరోజు మనం విడమర్చి చూడబోతున్నాం. నిజమే. తెలంగాణ రాష్ట్రంలోని కాంపిటీటివ్ పరీక్షల కోసం సిద్ధం చేసిన కొన్ని అత్యుత్తమ స్టడీ మెటీరియల్స్ ఆధారంగా ఈ చర్చ జరగనుంది. ప్రధానంగా స్టీల్ తయారీలో ఉపయోగించే ఆస్టెంపరింగ్ మరియు మార్టెంపరింగ్ అనే రెండు కీలకమైన హీట్ ట్రీట్మెంట్ ప్రక్రియల గురించి మాట్లాడుకుందాం. అవును, ఎటువంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ఈ పద్ధతులు ఎలా పనిచేస్తాయో చాలా సులభంగా డీకోడ్ చేయడమే మన ఈనాటి లక్ష్యం. రైట్. అంటే ఉక్కును పగుళ్ళు లేకుండా వక్రీభవనం లేకుండా ఎలా దృఢంగా మార్చవచ్చో అర్థం చేసుకోవడం అన్నమాట. ఈ హీట్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది నిజంగానే చాలా సంక్లిష్టమైన కానీ అంతే ఆసక్తికరమైన అంశమండి. ఒక సాధారణ స్టీల్ ముక్కను తీసుకుని దాన్ని ఏ ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తున్నామో, ఎంత వేగంగా లేదా ఎంత నెమ్మదిగా చల్లారుస్తున్నామో అనే చిన్న మార్పుల ద్వారా దాని అణు నిర్మాణాన్ని పూర్తిగా మార్చేయొచ్చు. ఖచ్చితంగా. అంటే బయటకు చూట్టానికి ఒకేలా కనిపించే రెండు స్టీల్ ముక్కలు లోపల అణువుల అమరికలో మాత్రం పూర్తిగా భిన్నంగా ఉండొచ్చనమాట. ఈ అణువుల అమరిక, ఉష్ణోగ్రత గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పాత సినిమాల్లోనో లేదా ఎక్కడైనా కమ్మరి, కొలిమి దగ్గరో మనం ఒక దృశ్యాన్ని చూస్తుంటాం గదా. అవును, కత్తులు తయారు చేసేటప్పుడు. అదే, ఒక కత్తిని తయారు చేసేటప్పుడు ఆ ఇనుమును నిప్పుల్లో పెట్టి ఎర్రగా కాలేగా బాగా వేడి చేస్తారు. ఆ తర్వాత వెంటనే దాన్ని తీసి పక్కనే ఉన్న చల్లటి నీళ్ల తొట్టిలో ముంచుతారు. అప్పుడు పెద్దగా సౌండ్ వస్తూ పొగలొస్తాయి. దీన్నే ఇంజనీరింగ్ భాషలో క్వెంచింగ్ అంటారు. క్వెంచింగ్. కానీ మనం పరిశీలిస్తున్న మెటీరియల్స్ ప్రకారం ఇలా చేయడం వల్ల స్టీల్ గట్టిపడుతుంది, కానీ అదే సమయంలో అందులో ఒక పెద్ద లోపం కూడా ఏర్పడుతుందట. అవును, ఆ నీళ్లలో ముంచి అకస్మాత్తుగా చల్లార్చడం వల్ల స్టీల్ విపరీతంగా గట్టిపడుతుంది. కాని అది ఏ స్థాయిలో గట్టిపడుతుందంటే దానికున్న సాగే గుణాన్ని పూర్తిగా కోల్పోయి గాజులాగా పెళుసుగా మారిపోతుంది. ఓహో, అంటే బ్రిటిల్ అయిపోతుందన్నమాట. కరెక్ట్. ఆ స్టీల్ పైన ఏదైనా పెద్ద సుత్తితో కొట్టినా లేదా అది కిందపడినా వెంటనే పగుళ్లు వస్తాయి లేదా ముక్కలైపోతుంది. అంతేకాదు, వేడిమీద ఉన్న ఆ వస్తువు ఒక్కసారిగా చల్లబడటం వల్ల దాని ఆకారం కూడా వంకరగా మారిపోయే ప్రమాదం ఉంది. దీన్నే డిస్టార్షన్ లేదా వక్రీభవనమంటారు. అంటే గట్టిగా ఉండాలి, కాని పగిలిపోకూడదు. ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ తీసుకురావడమే ఇక్కడ ప్రధాన సమస్య. అసలా వేడి చేసిన స్టీల్ను నీళ్లలో ముంచినప్పుడు లోపల ఏం జరుగుతుంది? అంత చిన్న ఇనుప ముక్కలో పగుళ్లు వచ్చేంత మార్పు ఎలా వస్తుందంటారు? దీనికి కారణం అణువుల మధ్య జరిగే ఒక రకమైన సంఘర్షణ. దీన్ని అర్థం చేసుకోవాలంటే స్టీల్ లోపల ఉష్ణోగ్రత మారినప్పుడు ఏర్పడే 3 ముఖ్యమైన దశల గురించి తెలుసుకోవాలి. మొదటిది ఆస్టెనైట్ దశ. ఆస్టెనైట్. అవును, స్టీల్ను సుమారు 727 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసినప్పుడు అది ఈ దశకు చేరుకుంటుంది. ఈ అత్యధిక ఉష్ణోగ్రత దగ్గర స్టీల్ ఒక రకమైన మెత్తటి స్థితిలో ఉంటుంది. అంటే అణువులు చాలా స్వేచ్ఛగా దూరంగా కదులుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. దీనిని స్టీల్ను సిద్ధం చేసే మొదటి మెట్టుగా అనుకోవచ్చు. ఓహో, అంటే 727 డిగ్రీల పైన అది ఆస్టెనైట్ అనే మృదువైన స్థితిలో ఉంటుంది. మరి ఇందాక మీరు చెప్పిన ఆ కత్తిని నీళ్లల్లో ముంచినప్పుడు ఏర్పడే ఆ పెళుసైన స్థితినేమంటారు? దాన్ని మార్టెన్సైట్ అంటారు. మార్టెన్సైట్. వేడిగా స్వేచ్ఛగా ఉన్న ఆస్టెనైట్ దశలోని స్టీల్ను అకస్మాత్తుగా నీటిలో ముంచి చల్లార్చినప్పుడు ఈ మార్టెన్సైట్ ఏర్పడుతుంది. ఇక్కడ జరిగేదేమిటంటే తగలగానే స్టీల్ బయటపర ఒక్కసారిగా కుంచుకుపోతుంది. కాని లోపల ఇంకా వేడిగానే ఉంటుంది కాబట్టి అక్కడి అణువులు ఇంకా దూరంగానే ఉండటానికి ప్రయత్నిస్తాయి. అర్థమైంది. ఈ బయటి చలికి లోపలి వేడికి మధ్య ఒక విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతుందన్నమాట. అవును, అణువులు సరిగ్గా సర్దుకోవడానికి సమయం దొరకదు. ఆ ఒత్తిడి వల్లే స్టీల్ లోపల పగుళ్లు రావడం, ఆకారం వంకరపోవడం జరుగుతుంది. బయట చల్లబడిపోయినా లోపల వేడిగా ఉండటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఇది వింటుంటే నాకొక డౌట్ వస్తోంది. ఈ సమస్యను దాటవేసి పగుళ్లు లేకుండా స్టీల్ను గట్టిగా మార్చే ఇంకేదైనా దశ ఉందా? అక్కడే 3వ దశ రంగంలోకొస్తుంది. అదే బైనైట్.
బైనైట్. ఇది అత్యధిక వేడికి, అత్యంత చలికి మధ్యస్థంగా ఉండే ఉష్ణోగ్రత వద్ద ఏర్పడే ఒక సమతుల్యమైన నిర్మాణం. ఓకే. ఇది మార్టెన్సైట్ లాగా మరీ పెలుసుగా ఉండదు, అలాగని ఆస్టెనైట్ లాగా మరీ మెత్తగా ఉండదు. ఇది చాలా దృఢంగా ఉంటూనే విపరీతమైన బరువును తట్టుకునే మొండితనాన్ని కలిగి ఉంటుంది. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పొచ్చు. ఒక ఉడుకుతున్న వేడి బంగాళదుంపను ఊహించుకోండి. సరే, వేడివేడి బంగాళదుంప. ఆ వేడి బంగాళదుంపను తీసుకెళ్లి ఒక్కసారిగా మంచుగడ్డల్లో వేశారనుకోండి, ఏమవుతుంది? పైపుర షాక్కి గురై కుంచుకుపోయి పగుళ్ళొస్తాయి. కరెక్ట్. ఎందుకంటే లోపల ఇంకా వేడిగా ఉండి విస్తరించడానికి ప్రయత్నిస్తుంటుంది కాబట్టి. సరిగ్గా స్టీల్ను నీళ్లలో అకస్మాత్తుగా చల్లార్చినప్పుడు ఏర్పడే మార్టెన్సైట్ నిర్మాణం లాంటిదే ఇది. రైట్. కానీ అదే వేడి బంగాళదుంపను ఒక నియంత్రిత వాతావరణంలో కొద్దిగా వెచ్చగా ఉన్న చోట నెమ్మలిగా చల్లారిస్తే అది లోపల మెత్తగా ఉంటూనే పైన దృఢంగా మారుతుంది. పగుళ్ళు రావు. ఆ బంగాళదుంపలోని నెమ్మదైన మార్పునే మనం స్టీల్లోని బైనైట్ దశతో పోల్చవచ్చు. వావ్! ఈ బంగాళదుంప ఉదాహరణతో ఆ పగుళ్ళు ఎందుకొస్తాయో చాలా క్లియర్గా అర్థమైంది. అణువులకు సర్దుకునే టైం ఇవ్వకపోతే పగుళ్ళు ఖాయం. అయితే స్టీల్లో కూడా ఆ ఉష్ణోగ్రతను నియంత్రిస్తూ నెమ్మదిగా చల్లార్చడమే గదా పరిష్కారం? అవును. ఈ పరిష్కారాన్నే ఇందాక మనం చెప్పుకున్న ఆస్టెంపరింగ్ అంటారా? అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో ఒకసారి వివరంగా చూద్దాం. ముందుగా ఈ పదానికి అర్థమేమిటి? ఆస్టెంపరింగ్ అనేది పగుళ్లు లాకుండా స్టీల్ను గట్టిపరిచే ఒక పద్ధతి. దీన్నే ఐసోథర్మల్ క్వెంచింగ్ అని కూడా అంటారు. ఐసోథర్మల్ క్వెంచింగ్. ఐసో అంటే సమానమైన, మరియు థర్మల్ అంటే ఉష్ణోగ్రత. అంటే చల్లార్చే ప్రక్రియలో ఒకే ఉష్ణోగ్రత వద్ద స్టీల్ను చాలాసేపు స్థిరంగా ఉంచడమన్నమాట. ఇదెలా చేస్తారంటే, మొదటి స్టెప్లో స్టీల్ను 727 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి చేసి దాన్ని ఆ మెత్తటి ఆస్టెనైట్ దశగా మారుస్తారు. ఇక్కడి వరకు కమ్మరి కొలిమి దగ్గరే జరిగేదే. ఆ తర్వాతే కదా అసలు మార్పొచ్చేది. దీన్ని నీళ్లలో ముంచకుండా ఇంకేం చేస్తారు? రెండవ దశలో దాన్ని సుమారు 300 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండే సాల్ట్ బాత్ లేదా లెడ్ ఆల్కలీ బాత్లోకి దించి చల్లారస్తారు. ఒక్క నిమిషం, 300 డిగ్రీల సాల్ట్ బాత్ అంటే మన ఇంట్లో ఉండే ఉప్పు నీరు లాంటిదా? అసలు 300 డిగ్రీల దగ్గర ద్రవం ఎలా ఉంటుంది? నీరైతే 100 డిగ్రీల దగ్గర ఆవిరైపోతుంది కదా. ఇవి చాలా మంచి ప్రశ్న. సాల్ట్ బాత్ అంటే అందులో నీరుండదు. అది కరిగించిన ఉప్పు లేదా కరిగించిన సీసం. ఓహో, లెడ్ అన్మాట. అవును. ఉప్పు లేదా సీసం లాంటి లోహాలను అత్యధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు అవి ద్రవరూపంలోకి మారతాయి. ఆ ద్రవం 300 డిగ్రీల సెల్సియస్ దగ్గర స్థిరంగా ఉంటుంది. ఇప్పుడు ఆ వేడివేడి స్టీల్ను తీసుకొచ్చి ఈ 300 డిగ్రీల కరిగిన ద్రవంలో ముంచుతారు. అంటే అది మరీ గది ఉష్ణోగ్రత అంత చల్లగా ఉండదు, అలాగని 700 డిగ్రీలంత వేడిగానూ ఉండదు. ఇదొక మధ్యస్థ ఉష్ణోగ్రత. కరెక్ట్. అర్థమైంది. అంటే ఆ స్టీలుకు ఒక్కసారిగా చల్లటి షాక్ ఇవ్వకుండా 300 డిగ్రీల వెచ్చని వాతావరణంలోకి మారుస్తున్నాం. ఆ ద్రవంలో వేసిన తర్వాత ఎంతసేపు ఉంచుతారు? వెంటనే బయటకు తీసేస్తారా? లేదు. ఇక్కడే ఇందాక మనం చెప్పుకున్న ఐసోథర్మల్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఆ స్టీల్ను ఆ 300 డిగ్రీల సెల్సియస్ వద్దే కదపకుండా కొంత సమయం పాటు స్థిరంగా ఉంచుతారు. అంటే ఉష్ణోగ్రతను పెరగనివ్వరు, తగ్గనివ్వరు. రైట్. ఇలా ఒకే ఉష్ణోగ్రత దగ్గర చాలాసేపు ఉంచడం వల్ల ఆ స్టీల్ లోపల అణువులు నెమ్మదిగా ప్రశాంతంగా సర్దుకోవడానికి తగినంత సమయం దొరుకుతుంది. అప్పుడే లోపల బ్యాలెన్స్డ్ బైనైట్ నిర్మాణం ఏర్పడుతుంది. ఆ తర్వాత పూర్తిగా బైనైట్గా మారిన స్టీల్ను బయటకు తీసి గది ఉష్ణోగ్రతకు చల్లారుస్తారు. అంటే అణువులకు రిలాక్స్ అవ్వడానికి టైమిస్తున్నాం కాబట్టి పగుళ్ళు రావు. ఈ బైనైట్ నిర్మాణం వల్ల స్టీల్ ఎలా మారుతుందో మనం ఇందాకే అనుకున్నాం. అది గట్టిగా ఉంటుంది, కానీ పెళుసుగా ఉండదు. సాధారణ కొంచింగ్లోలాగా స్టీల్ వంకరపోదు, సాగే గుణం కూడా పెరుగుతుంది కదా. అవును, సాగే గుణం పెరుగుతుంది. ఏదైనా భారీ బరువు పడినా కూడా తట్టుకోగల టఫ్నెస్ దానికొస్తుంది. ఇది వినడానికి చాలా పర్ఫెక్ట్ ప్రాసెస్ లాగా ఉంది. మరి స్టీలు వస్తువులన్నింటికీ ఇదే పద్ధతి వాడొచ్చు కదా. పైకి అలానే అనిపిస్తోంది, కానీ ఈ ఆస్టెంపరింగ్ విధానానికి చాలా పెద్ద పరిమితి ఉంది. ఇది కేవలం చిన్న వస్తువులకు, అంటే 12 మిల్లీమీటర్ల కంటే తక్కువ మందమున్న సన్నని స్టీల్ వస్తువులకు మాత్రమే పనికొస్తుంది. అంతకంటే మందముంటే ఈ పద్ధతి అస్సలు పనిచేయదు. 12 మిల్లీమీటర్లా? అదేంటి? అంతకంటే లావుగా ఉంటే ఏం జరుగుతుంది? 300 డిగ్రీల ద్రవంలో వేసినప్పుడు అదంతా ఒకేలా చల్లబడాలి కదా. ఇక్కడే థర్మోడైనమిక్స్ అనే సైన్స్ పనిచేస్తుంది. మందంగా ఉండే ఒక పెద్ద స్టీల్ దిమ్మెను
300 డిగ్రీల ద్రవంలో పెట్టినప్పుడు ఆ స్టీల్ బయట పొర త్వరగా 300 డిగ్రీలకు చేరుకుంటుంది. ఓకే. కానీ స్టీల్ మందంగా ఉండటం వల్ల లోపడి భాగంలోని వేడి అంత త్వరగా బయటకు రాలేదు. ఉదాహరణకు బయట 300 డిగ్రీలుంటే లోపల ఇంకా 500 లేదా 600 డిగ్రీలుండొచ్చు. అంటే ఒకే వస్తువులో బయట ఒక ఉష్ణోగ్రత, లోపల మరో ఉష్ణోగ్రత ఉండిపోతాయి. ఓహో, అంటే లోపల అణువులు ఇంకా వేడిగా ఉండటం వల్ల మొత్తం వస్తువు ఒకే రీతిలో బైనైట్గా మారలేదన్నమాట. బయట ఒక నిర్మాణం, లోపల ఒక నిర్మాణం తయారైతే అది మళ్ళీ పగుళ్లకు దారితీస్తుంది కదా? ఖచ్చితంగా. అందుకే ఈ ఆస్టెంపరింగ్ అనేది కేవలం సన్నని రేకులు, చిన్న చిన్న స్ప్రింగులు, గేర్పళ్ళు, బ్లేడ్లు లాంటి వాటికి మాత్రమే పరిమితం చేయబడింది. మందం తక్కువ ఉంటే లోపల, బయట ఒకేసారి త్వరగా 300 డిగ్రీలకు చేరుకుని ఏకరీతిగా బైనైట్ ఏర్పడుతుంది. అర్థమైంది. ఈ విషయాలను పరీక్షల కోసం గుర్తుపెట్టుకోవడానికి నేను విద్యార్థులకు ఒక చిన్న మెమొరీ ట్రిక్ చెప్తుంటాను. ఇంగ్లీష్లో AUS అనే పదం తీసుకోండి. ఆస్టెంపరింగ్లో మొదటి 3 అక్షరాలు కదా, AUS. దీని వెనుకున్న ట్రిక్ ఏమిటి? A అంటే అవాయిడ్ క్రాక్స్, పగుళ్ల నివారణ అని. U అంటే యూనిఫామ్ బైనైట్, ఏకరీతి బైనైట్ ఏర్పడటం. ఇక S అంటే స్మాల్ థిక్నెస్, అంటే చిన్న మందం, ముఖ్యంగా 12 మిల్లీమీటర్ల కంటే తక్కువ. ఈ 3 పదాలు గుర్తుంటే ఆస్టెంపరింగ్ మొత్తం కాన్సెప్ట్ గుర్తున్నట్లే. ఇది చాలా బాగుంది. ఈ సింపుల్ ట్రిక్ వల్ల మొత్తం ప్రాసెస్, దాని ఉపయోగాలు, పరిమితులన్నీ ఒకేసారి గుర్తుకొచ్చేస్తాయి. కానీ ఇక్కడ నాకు పెద్ద డౌట్ వస్తుంది. అడగండి. ఆస్టెంపరింగ్ కేవలం 12 మిల్లీమీటర్ల లోపు చిన్న వస్తువులకే పరిమితమైతే మరి పెద్ద పెద్ద రైలు చక్రాల యాక్సిల్స్, భారీ యంత్రాల గేర్లు, లావుపాటి స్టీలు వస్తువులకు పగుళ్లు లేకుండా ఎలా ట్రీట్మెంట్ చేయాలి? వాటిని నీళ్లలో ముంచితే పగుళ్ళొస్తాయి, సాల్ట్ బాత్లో పెడితే లోపల చల్లారదు. అప్పుడు పరిష్కారమేమిటి? ఆ భారీ వస్తువుల కోసమే కనిపెట్టిన మరొక అద్భుతమైన పద్ధతే మార్టెంపరింగ్. దీన్నే స్టెప్డ్ క్వెంచింగ్ లేదా అంచెలంచెలుగా చల్లార్చడం అని కూడా పిలుస్తారు. ఈ ప్రక్రియ ఆస్టెంపరింగ్ లాగానే మొదలవుతుంది, కాని మధ్యలో దారి మారుతుంది. ఓకే. ముందుగా ఇందులో కూడా భారీ స్టీల్ వస్తువును 727 డిగ్రీల కంటే పైన వేడిచేసి ఆస్టెనైట్స్ దశకు తీసుకువెళ్తారు. ఆ తర్వాత చల్లార్చడానికి మళ్ళీ 300 డిగ్రీల ద్రవంలోనే వేస్తారా? లేదు, ఇక్కడే మార్పు ఉంటుంది. ఆ భారీ స్టీల్ను 300 డిగ్రీల వద్ద కాకుండా ఇంకాస్త కిందికి, అంటే సుమారు 240 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉండే ద్రవంలోకి ముంచుతారు. 240 డిగ్రీలు? అవును. ఈ 240 డిగ్రీలు అనేది చాలా కీలకమైన ఉష్ణోగ్రత. దీని టెక్నికల్గా MS ఉష్ణోగ్రత అంటారు. ఒక నిమిషం. ఈ 240 డిగ్రీలనే ఎందుకు ఎంచుకోవాలి? అక్కడ ఏం మాయ జరుగుతుంది? MS ఉష్ణోగ్రత అంటే ఏమిటసలు? MS అంటే మార్టెన్సైట్ స్టార్ట్. అంటే స్టీల్లో మార్టెన్సైట్ అనే అత్యంత కఠినమైన నిర్మాణం ఏర్పడటం మొదలయ్యే ఖచ్చితమైన ఉష్ణోగ్రత అది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అదొక బార్డర్ లైన్ అనమాట. అవును. ఆ 240 డిగ్రీల కంటే కొంచెం ఉష్ణోగ్రత తగ్గినా సరే అణువులు ఒక్కసారిగా గట్టిపడిపోయి మార్టెన్సైట్గా మారిపోతాయి. అందుకే ఉష్ణోగ్రతను ఖచ్చితంగా ఆ మార్టెన్సైట్ మొదలయ్యే అంచుమీద, అంటే సుమారు 240 డిగ్రీల వద్ద మెయింటైన్ చేస్తారు. అంటే మార్టెన్సైట్ ఏర్పడటానికి సరిగ్గా రెడీగా ఉన్న టైంలో ఆపేస్తారన్నమాట. ఇలా ఆ ఉష్ణోగ్రత దగ్గర ఎంతసేపు ఉంచుతారు? ఆస్టెంపరింగ్లో లాగా చాలాసేపు ఉంచితే అది కూడా బైనైట్గా మారిపోతుందా? అది బైనైట్గా మారకూడదు. ఇక్కడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 240 డిగ్రీల వద్ద స్టీల్ను చాలా తక్కువ సమయం పాటు మాత్రమే ఉంచుతారు. ఎంతసేపు అంటే ఆ భారీ స్టీల్ దిమ్మె లోపలి భాగం మరియు బయటి భాగం రెండింటి ఉష్ణోగ్రతలు సమానమయ్యే వరకు మాత్రమే. సమానమయ్యే వరకే? అవును. అంటే బయట 240 లోపల 240 డిగ్రీలకు చేరుకోగానే వెంటనే దాన్ని బయటకు తీసేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఉష్ణోగ్రత సమానమవడం ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే ఆ భారీ స్టీల్ వస్తువు లోపలున్న అంతర్గత ఒత్తిడిని తగ్గించడానికి. ఇందాక మనం బంగాళదుంప ఉదాహరణలో మాట్లాడుకున్నాం కదా, లోపల వేడిగా బయట చల్లగా ఉంటేనే పగుళ్లు వస్తాయని. ఇక్కడ ఉష్ణోగ్రతను 240 డిగ్రీల వద్ద లోపల బయట సమానం చేయడం వల్ల ఆ ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది. వావ్! ఆ తర్వాత ఆ వస్తువును బయటకు తీసి దాన్ని అలాగే వదిలేస్తారు. అది నెమ్మదిగా గాలికి చల్లారుతుంది. గాలికి చల్లారడం వల్ల అది అప్పటికే 240 డిగ్రీల బార్డర్ లైన్ మీద ఉంది కాబట్టి నెమ్మదిగా మార్టెన్సైట్గా మారుతుందన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. గాలిలో చల్లార్చడం వల్ల వస్తువు అంతటా ఒకేసారి ఏకరీతిలో మార్టెన్సైట్ నిర్మాణం ఏర్పడుతుంది.
బయట లోపల ఒకే ఉష్ణోగ్రత ఉంది కాబట్టి ఎక్కడా ఒత్తిడి ఉండదు కాబట్టి పగుళ్ళొచ్చే ఛాన్స్ అస్సలు ఉండదు. గ్రేట్. ఈ పద్ధతి ద్వారా మనం పగుళ్ళు లేకుండానే మార్టెన్సైట్ అందించే గరిష్ఠ కఠినత్వాన్ని సాధించవచ్చు. భారీ మరియు క్రమరహిత ఆకారంలో ఉన్న అంటే లావుగా ఉండే గేర్లు, కట్టర్లు లాంటి స్టీల్ వస్తువులకు ఇది బెస్ట్ సొల్యూషన్. అంటే చిన్న వస్తువులకు బైనైట్, పెద్ద వస్తువులకు పగుళ్లు లేని మార్టెన్సైట్ అన్నమాట. ఈ మార్ టెంపరింగ్ ప్రాసెస్కు కూడా ఏదైనా మెమరీ ట్రిక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. MAR మార్ అనే పదం గుర్తుంచుకోండి. M అంటే మ్యాక్స్ హార్డ్నెస్, గరిష్ఠ కఠినత్వమని. A అంటే ఎయిర్ కూలింగ్, గాలిలో చల్లార్చడం. R అంటే రెడ్యూస్డ్ స్ట్రెస్, తగ్గిన ఒత్తిడి. ఈ ట్రిక్స్ వల్ల ఈ కాన్సెప్ట్స్ చాలా సులభంగా మెథడ్లో రిజిస్టర్ అయిపోతాయి. అద్భుతం. AUS మరియు MAR ఈ 2 ట్రిక్స్తో మొత్తం టాపిక్ కవర్ అయిపోయింది. సరే, ఇప్పుడు ఈ 2 పద్ధతులను పక్కపక్కన పెట్టి చూద్దాం. మన దగ్గరున్న డేటా ఆధారంగా ఈ రెండింటి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను ఒక సమ్మరీలాగా చూస్తే, ముందుగా ఫైనల్ రిజల్ట్ గురించి మాట్లాడితే ఆస్టెంపరింగ్లో చివరకేర్పడే నిర్మాణం బైనైట్, అదే మార్టెంపరింగ్లో చివరకేర్పడే నిర్మాణం మార్టెన్సైట్. మనకు ఎలాంటి లక్షణాలు కావాలి అనేదాన్ని బట్టి కూడా ఈ రెండింటినీ ఎంచుకోవచ్చు కదా. ఒకవేళ మనకు విపరీతమైన మొండితనం మరియు దృఢత్వం కావాలి, వస్తువు త్వరగా విరగకూడదు అనుకుంటే ఆస్టెంపరింగ్ వైపు వెళ్ళాలి. లేదు, మనకు పగుళ్ళు అస్సలు ఉండకూడదు కాని వస్తువు మాత్రం అత్యంత కఠినంగా ఉండాలి అనుకుంటే మార్టెంపరింగ్ ఎంచుకోవాలి. అవును, మందం విషయానికొస్తే మనమిందాక మాట్లాడుకున్నట్లు 12 మిల్లీమీటర్ల పరిమితి ఆస్టెంపరింగ్కి మాత్రమే ఉంది. భారీ వస్తువులకు మార్టెంపరింగ్ వాడతారు. కాంపిటేటివ్ పరీక్షల కోణంలో చూస్తే ఇవి చాలా ముఖ్యమైన పాయింట్స్. ముఖ్యంగా MS ఉష్ణోగ్రత 240 డిగ్రీల సెల్సియస్ దగ్గర ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకు విషయం అనిపిస్తోంది. స్టీల్ను వేడి చేయడం, మళ్లీ చల్లార్చడం అనేది వినడానికి చాలా సాధారణ ప్రక్రియలా అనిపిస్తుంది. అవును, నిజమే. కానీ ఆ చల్లార్చే క్రమంలో కేవలం కొన్ని డిగ్రీల ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా, లేదా కొన్ని నిమిషాల పాటు ఆ ఉష్ణోగ్రతను కదపకుండా స్థిరంగా ఉంచడం ద్వారా ఒక కఠినమైన ఇనుప ముక్క తన అంతర్గత లక్షణాలను ఎలా పూర్తిగా మార్చుకుంటుందో అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కేవలం ఉష్ణోగ్రత వ్యత్యాసంతో మనం స్టీల్ అణువుల అమరికను, దాని బలాన్ని కూడా కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఖచ్చితంగా. అణుస్థాయిలో జరిగే ఈ చిన్న చిన్న మార్పులే బయట ప్రపంచంలో భారీ ఇంజనీరింగ్ అద్భుతాలకు పునాదులు వేస్తాయి. ఉష్ణాన్ని నియంత్రించడం ద్వారా పదార్థాల లక్షణాలను మనకనుకూలంగా మార్చుకోవడమనేది మెటలర్జీలో ఒక గొప్ప విజయమండి. ముగింపులో ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. భూమిలో దొరికే ఒక సాధారణ ముడి ఇనుమును తీసుకుని ఉష్ణోగ్రతను నియంత్రించడం ద్వారా మనం దాంతో బైనైట్ లేదా మార్టెన్సైట్ లాంటి విభిన్న రూపాలను సృష్టించగలిగాం. వాటిలో దాగి ఉన్న అపారమైన బలాన్ని బయటకు తీయగలిగాం. అదేవిధంగా మన చుట్టూ రోజూ కనిపించే ప్లాస్టిక్, కాపర్ లేదా సిరామిక్ లాంటి ఇతర సాధారణ పదార్థాలను కూడా ఇలా ఖచ్చితమైన ఉష్ణోగ్రత మరియు వాతావరణంలో నియంత్రిస్తే వాటిలో ఇంకెన్ని దాగి ఉన్న సూపర్ పవర్స్ బయటపడతాయో కదా. భవిష్యత్తులో ఈ ఖచ్చితమైన ఉష్ణ నియంత్రణ పరిజ్ఞానం ఇతర మూలకాలతో కలిసి ఇంకెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో ఎవరు ఊహించగలరు? ఒకసారి ఆలోచించండి. నిజమే. ఈ సైన్స్ పరిజ్ఞానం రోజువారీ వస్తువుల భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలదు. ఈ అద్భుతమైన మరియు విలువైన సమాచారాన్ని అందించిన మూలాలకు మన కృతజ్ఞతలు. ఉక్కులాంటి కఠినమైన అంశాన్ని డీకోడ్ చేసిన ఈనాటి మన లోతైన విశ్లేషణను ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో తదుపరి విశ్లేషణలో కలుద్దాం.